మెగాస్టార్ మన చిరంజీవి చిరు సినిమాలంటే అందరికీ ఎంత ఇష్టమో ఆయన వ్యక్తిత్వం కూడా అంతే హుందాగా ఉంటుంది. అంత పెద్ద లెజెండరీ హీరో అని ఎప్పుడూ గర్వం ఉండదు. పైగా ఎవరికి ఏ సహాయం కావాలో తెలుసుకొని మరి చేస్తూ ఉంటారు అని ఆయనకి ఇండస్ట్రీలో పేరు ఉంది. ఇక 70 ఏళ్ల వయసు వచ్చినా కానీ పెద్ద తెర మీద అదే స్టైల్, అదే స్వాగ్. అందుకే మెగాస్టారే. ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ కూడా అదిరిపోయింది. ఇక మెగాస్టార్ కాకానే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే తెలుగు సినీ అభిమానులకు ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి ఏడాది ఆగస్టు 22 వచ్చిందంటే చాలు సోషల్ మీడియా మొత్తం మెగాస్టార్ పేరు మార్మోగుతుంది. అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం, థియేటర్స్ లో పాత హిట్ సినిమాల ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూడడం, ఇలా చిరంజీవి బర్త్డే ఒక వేడుకలా మారిపోయింది. సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజులు అభిమానులకు ప్రత్యేకమైనవి. కానీ చిరంజీవి విషయంలో మాత్రం అది ఒక సెలబ్రేషన్ మించి అభిమానులు పండగలా మారిపోయింది. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన చిరంజీవి 4 దశాబ్దాలకు పైగా తన స్టార్డమ్ ను అదే స్థాయిలో కొనసాగించడం సాధారణ విషయం కాదు. కాలం మారింది, తరాలు మారాయి, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. కానీ మెగాస్టార్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. కొత్త హీరోలు వస్తున్నా, కొత్త ట్రెండ్స్ ఏర్పడుతున్నా చిరంజీవి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉన్నారు. అందుకే ఆయనను అభిమానులు ప్రేమగా మెగాస్టార్ అని పిలుస్తారు. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో బాక్స్ ఆఫీస్ ను శాసించిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. అయితే ఆయన తిరిగి వెండితెరపైకి వచ్చిన తరువాత కూడా అదే ఉత్సాహం, అదే ఎనర్జీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 భారీ విజయాన్ని అందుకోవడంతో మెగాస్టార్ మ్యాజిక్ ఇంకా కొనసాగుతోందని మరోసారి నిరూపితమైంది. ఆ తరువాత వచ్చిన ప్రతి సినిమాలో ఆయన తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ను అందించే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో చిరంజీవి కెరీర్ లో మరో ప్రత్యేకమైన విషయం సంక్రాంతి సీజన్ తో ఆయనకు ఏర్పడిన సక్సెస్ బ్రాండ్. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, తాజాగా మనశంకర వరప్రసాద్ గారు వంటి చిత్రాలు సంక్రాంతి బరిలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణను అందుకున్నాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు, వినోదం, భావోద్వేగాలు కలగలిపిన సినిమాలు సంక్రాంతి పండుగకు మరింత సరిపోవడంతో ఈ విజయాలు చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. 70 ఏళ్ల వయసు దాటిన తరువాత కూడా హీరోగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం చాలా అరుదుగా కనిపించే విషయం. కానీ చిరంజీవి మాత్రం వయస్సు కేవలం సంఖ్య మాత్రమే మరోసారి నిరూపించారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించే ఎనర్జీ, డాన్సులలో కనిపించే ఉత్సాహం, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సన్నివేశాల్లో నటన ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అందుకే యువ హీరోలకు ఏ మాత్రం తీసుకుపోకుండా వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. చిరంజీవి ప్రత్యేకత కేవలం నటనలోనే కాదు, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగడం కూడా ఆయన విజయానికి ప్రధాన కారణం. ప్రతి తరం ప్రేక్షకులకు నచ్చేలా కథలను ఎంపిక చేసుకోవడం, కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం, కొత్త తరహా పాత్రలను చేయడానికి వెనుకాడకపోవడం ఆయనలోని మరో ప్రత్యేకత. అందుకే ఆయన సినిమాల కోసం ఎప్పటికీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న సినిమాలు కూడా భారీ అంచనాలను సొంతం చేసుకున్నాయి. వాటిలో మొదటిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం విశ్వంభర. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీపై అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంది. ఈ సినిమా కోసం అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగిస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఆలస్యమైన అత్యుత్తమ నాణ్యతతో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లుతో చిరంజీవి చేస్తున్న కొత్త సినిమా కూడా మంచి హైప్ ను క్రియేట్ చేసింది. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేసి మేకర్స్ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ అందించారు. కాకా అనే పవర్ఫుల్ టైటిల్ తో పాటు విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కించుకుంటోంది. చిరంజీవి లుక్, బాబీ టేకింగ్, థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో మరోసారి పండుగ సీజన్ లో మెగాస్టార్ మ్యాజిక్ చూడబోతున్నామన్న నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవికి మంచి ట్రాక్ రికార్డు ఉండడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన అభిమానులతో ఉన్న అనుబంధాన్ని
విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. తన అభిమానులను కుటుంబ సభ్యుల్లా భావించే చిరంజీవి ప్రతి సందర్భాల్లో వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటారు. అభిమానులు కూడా ఆయన సినిమాల విజయాలను తమ విజయాలుగా భావిస్తూ ప్రతి చిత్రాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ప్రతి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాలు, అన్నదాత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం చిరంజీవి అభిమానుల్లో సాంప్రదాయంగా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా మెగాస్టార్ బర్త్డే ట్రెండ్ ప్రతి ఏడాది ప్రత్యేకంగా కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, దర్శకులు, హీరోలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. ఆయన నటించిన క్లాసిక్ సినిమాల పోస్టర్లు, అరుదైన ఫోటోలు, వీడియోలు, ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. కొత్త సినిమా అప్డేట్స్ కూడా అదే రోజు రావడంతో అభిమానులకు డబుల్ టీట్ లభించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి రాబోయే రోజుల్లో కూడా అభిమానులను మరిన్ని వినోదభరితమైన చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వంభర, కాక వంటి భారీ చిత్రాలు ఇప్పటికే అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కొత్త విజయాలను నమోదు చేస్తాయనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.